జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని, ఈసారి వరి వేయవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మేర లోటు వర్షపాతం నమోదైందన్నారు. 10 రోజుల క్రితం మహారాష్ట్రలో మంచి వర్షాలు పడ్డాయన్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు ఎక్కడ పెద్దగా లేవంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి వర్షాలు ఎప్పుడు పుంజుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తూ ఉన్నాం కొంత రాష్ట్రంలో వర్షాభావాల పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ తిరిగి వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉందంటారు? మనకి యాక్చువల్ ఇప్పటి వరకు చూసినట్టయితే జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో చూసినట్టయితే 30% వరకు లోటు ఉంది మనకి. ఎందుకంటే గత 3 వారాలు బట్టి కూడా మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేనందున ఓన్లీ చెదురుమదురుగా లైట్ రెయిన్స్ తప్పించి మనకి పెద్దగా రెయిన్స్ లేవు. గత 3-4 రోజుల నుంచి క్లౌడినెస్ కూడా తగ్గిపోయి మనకి టెంపరేచర్లు అయితే వస్తున్నాయి. అయితే రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి దగ్గరలో పెద్దగా సినాప్టిక్ పరిస్థితులు అంటే మాన్సూన్ పీరియడ్లో మనకి మన మీద నుంచి మాన్సూన్ గాలులు పోతున్నప్పటికీ దానికి ట్రిగ్గర్ మెకానిజం లాగా ఏదైనా ఆవర్తనం కానీ, ద్రోణి కానీ, బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు మనకి మంచి వర్షాలు పడతాయి. అయితే అటువంటి సిచ్యుయేషన్ రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి ఏమీ కనపట్టలేదు. సో అక్కడక్కడ చెదురుమదురు కొద్దిపాటి జల్లులే తప్పించి పెద్దగా రాగల 4-5 రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా అందుకునే అవకాశం కనపట్టలేదు. అయితే మీ అంచనా ప్రకారం ఎప్పుడు పడే అవకాశం ఉందనుకుంటున్నారు సార్? మనకి ఈ సినాప్టిక్ పరిస్థితులు మామూలుగా మాన్సూన్ పీరియడ్లో 4-5 రోజులు ముందుగానే మనం చెప్పగలము. అంతకుముంచి ఇవి చాలా క్విక్గా మార్పులు వస్తాయి మాన్సూన్ పీరియడ్లో. అందులోకి ఈసారి ఎల్నినో పరిస్థితి ఉంది. ఎల్నినో పరిస్థితిలో ఏంటంటే మనకి ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి చాలా తీవ్రమైన డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. వెస్ట్ కోస్ట్లో చూసినట్టయితే గత వారం మనకి బ్రహ్మాండమైన వర్షాలు, అతి భారీ వర్షాలు పడినప్పటికీ తెలంగాణ అంతా మనకి ఆంధ్రప్రదేశ్ కూడా రెయిన్ షాడో రీజియన్ లాగా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే గత 4-5 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు కూడా నడుస్తున్నాయి. సో ఈ ఎల్నినో పీరియడ్లో ఏంటంటే ఈ వాతావరణం కూడా వింత మార్పులకి లోనయ్యే అవకాశం ఉంటుంది. అదే మనం ప్రస్తుతం చూస్తున్నాం. సార్, ఎగువ రాష్ట్రాల్లో ఎలా ఉందంటారు? మహారాష్ట్ర కావచ్చు, ఆయా రాష్ట్రాలలో ఎలా ఉంది? మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు గుజరాత్, ఈ పశ్చిమ తీర ప్రాంతంలో గత 10 రోజుల క్రితం మనకి బ్రహ్మాండమైన వర్షాలు, చిన్న అల్పపీడనం అక్కడ ఆఫ్ షోర్ ట్రఫ్ అంటాము, ద్రోణి. ఆ ద్రోణి వల్ల ఇంచుమించు 80 సెంటీమీటర్ల వరకు కూడా అక్కడ రెయిన్ఫాల్ మొత్తం జూలైలో పడాల్సిన రెయిన్ అంతా కూడా ఒక్క 2-3 రోజుల్లో పడిపోయింది. ఇటువంటివి పరిణామాలు మనకి ఎల్నినో పీరియడ్లో వస్తాయి. ఎల్నినో పీరియడ్లో ఏంటంటే వర్షాలు పడినప్పుడు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడటము, మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చేయడము, మిగిలిందంతా రెయిన్ షాడోగా ఉండిపోవడము, ఇటువంటి వస్తుంటాయి. అయితే మనకు కొంతవరకు దానివల్ల మనకు కూడా ఏంటంటే ఈ పశ్చిమ తీరంలో వర్షాలు పడ్డాయి కాబట్టి మన కృష్ణా గోదావరి నదుల యొక్క పరివాహక ప్రాంతం ఆ ప్రాంతంలో ఉండటం వల్ల కొద్దిపాటి వరద కూడా మనకి చేరుకుంటున్నట్టుగా మనము సమాచారం ఉంది. సార్, దేశవ్యాప్తంగా ఎలా ఉందంటారు? దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఇలాగా రెయిన్ షాడో రీజియన్, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నార్త్ ఇండియా మనకి ఈ నార్త్ వెస్ట్ ఇండియా, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గత వారం మంచి వర్షాలు పడినాయి. ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో కూడా కొన్ని వర్షాలు పడే. అయితే మనకి ఇటు సౌత్ ఇండియాలో చూసినట్టయితే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతంలో గత 10 రోజులు బట్టి పెద్దగా వర్షాలు లేవు. సార్, ఆగస్టు, సెప్టెంబర్లో ఏమైనా మంచి వర్షాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటికే జూలై సగం మాసం అయిపోయినటువంటి నేపథ్యంలో ఫర్దర్ ఎలా ఉంటుంది? మనకి ఓవరాల్ గా ఈ సీజన్ లో లోటు అయితే కొనసాగే అవకాశమే ఉంటుంది. అయితే మనకి ఒక నెల ముందుగా సిస్టమ్స్ ఏర్పడతాయా లేదా అన్నది మనకి విశ్లేషణలో రాదు. మనం ఒక 10 రోజులకు మట్టుకే రాగల 10 రోజుల్లో ఏమైనా సిస్టమ్స్ ఉన్నాయా లేదా. ఓవరాల్ గా సీజనల్ ఫోర్కాస్ట్ వేరు. సీజనల్ ఫోర్కాస్ట్ లో మనం గ్లోబల్ అంశాలన్నీ తీసుకుని దాన్ని ఆల్రెడీ ఐఎండీ 2 నెలల క్రితమే విడుదల చేయడం జరిగింది. ఈసారి లోటు వర్షపాతం ఉంటుంది, ఎల్నినో ప్రభావం ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. సార్, ప్రధానంగా రైతులకి మీ నుంచి వచ్చే సూచనలు ఏమున్నాయంటారు? ప్రభుత్వాన్ని ఎలా అలర్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే డ్రాట్స్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో
రైతులకి మనము గత 2 నెలల నుంచి కూడా తెలియజేస్తున్నాం, ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉంటాయి, నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ నీరు కావాల్సి వచ్చే పంటలు ముఖ్యంగా వరి లాంటివి సేద్యం చేసినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే వరికి జెస్టేషన్ పీరియడ్ మనకి పంట కాలం కూడా చాలా ఎక్కువ. అంత కాలం పాటు మనకి ఎల్నినోలో కంటిన్యూస్ గా రెయిన్స్ పడే పరిస్థితి ఉండదు. సో వీలైనంత వరకు వరిని మానుకుని వేరే షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో మిల్లెట్స్ కానీ ఇటువంటి వాటికి తక్కువ నీటితోటి అయిపోయే వాటికి ఇటువంటి పంటలకి మారాల్సిన అవసరం ఉందని మనము గత 2 నెలలు బట్టి చెప్తూనే ఉన్నాము. అలాగే మనకి వ్యవసాయ శాఖకు కూడా మన అలర్ట్స్ ఈ సలహాలు కూడా రెగ్యులర్ గా అందజేయడం జరుగుతుంది. ఇది చూడాలి. మొత్తం మీద రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడే అంచనా వేయలేమంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో 30% మేర లోటు వర్షపాతం నమోదైందంటే కూడా చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మహేందర్తో వంశకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.